హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీ ఫర్ ఆల్. సో ఈ రోజు మనకి ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఆ రిక్వెస్ట్ ఏంటంటే అదే మెసేజ్ కమెంట్ చేశారు. ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఒక ప్యాకెట్ తో ఒక పాల ప్యాకెట్ తో బెల్లం టీ చేసి చూపించండి అని చెప్పేసి మనకి మనకి మెసేజ్ చేయడం జరిగింది. సో ఒక పాల ప్యాకెట్ తో మనం ఈరోజు బెల్లం టీ చేయబోతున్నాం. సో ఇది ఒక పాల ప్యాకెట్ తో చేసిన ఈ బెల్లం టీ మీరు నార్మల్ గా అయితే మా షాప్ లో అయితే ఇది 15 నుంచి 20 రూపాయలు సేల్ చేస్తాము. సో మరి మీరు ఎంత సేల్ చేస్తారనేది మీరు డిపెండ్ అయ్యి సేల్ చేసుకోండి. సో అది కూడా 15 నుంచి 20 రూపాయలు సేల్ చేసే కప్ ఏంటంటే మేము 85 ml ఇస్తాము. సో సుమారుగా మనకి ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్ ఒక 180 నుంచి 185 రూపాయలు వస్తుంది మనకి. సో నేను పెట్టే విధానం అయితే అలా ఉంటుంది. సో చాలా మందికి అదే బెల్లం టీ 10 రూపాయలకు కూడా ఇవ్వాలా, 10 రూపాయలకు కూడా అంటే తాగే వాళ్ళకి ఇవ్వాలి. బెల్లం టీతో 10 రూపాయలకు కూడా సర్వీస్ చేయాలంటే దానికి ఒక టెక్నిక్ చెప్తాను. అది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ప్రస్తుతానికైతే ఒక హాఫ్ లీటర్ పాల ప్యాకెట్తో స్పెషల్ టీ బెల్లం టీ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దానికి కావాల్సిన ఒక పాల ప్యాకెట్, 300 ml వాటర్. ఎందుకంటే షుగర్కి బెల్లానికి చాలా వేరియేషన్ ఉంటుంది. షుగర్కి మనం 200 ml వాటర్ చెప్పాం. సో బెల్లానికి మాత్రం 300 ml వాటర్ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే బెల్లం అనేది థిక్ గా ఉంటుంది, అంటే షుగర్ పల్చగా ఉంటుంది, బెల్లం అనేది థిక్ గా ఉంటుంది, ఇంకా చిక్కగా ఎక్కువ వస్తుంది. సో దానివల్ల ఒక 100 ml మీరు వాటర్ మిక్స్ చేసుకున్నా మీకు ప్రాబ్లం ఉండదు. సో దానికోసం కావాల్సింది వాటరు, ఒక పాల ప్యాకెట్, బెల్లము. సో బెల్లం అయితే మా దగ్గర మేము ఇలాగ పొడి చేసుకుని పెట్టుకుంటాము. సో పొడి కొనుక్కోము, ఒక రాక్ లాగా ఉంటుంది. ఆ రాక్ ని మేము ఇలా పౌడర్ చేసుకొని దంచుకొని పౌడర్ చేసుకొని పెట్టుకుంటాము. ఇంకా ఏంటంటే ఒక అల్లం ముక్క మంచి సైజు, ఒక సుమారు 20 గ్రామ్స్ అల్లం ముక్క, ఒక 4 నుంచి 5 యాలక్కీలు. సో ఇలా క్రష్ చేసి నేను పెట్టుకున్నాను. ఓకేనా, క్రష్ చేసి పెట్టుకున్నాను. ప్రాసెస్ సింపుల్ చెప్తున్నాను. స్టవ్ ముట్టించుకోవాలి. దాంట్లో 300 ml వాటర్ వేసుకోవాలి. 300 ml గుర్తుపెట్టుకోండి, 300 ml వాటర్ వేసుకోవాలి. సో చాలా మంది అడిగే క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ ఏంటంటే పాలు వేసిన తర్వాత నీళ్ళు వేయాలా, నీళ్ళు వేసిన తర్వాత పాలు వేయాలని అడుగుతున్నారు. సో వాటర్ వేసాను, వాటర్ వేసిన తర్వాత పాల ప్యాకెట్ వేస్తున్నాను. సో ఎందుకంటే పాలు మనం ముందేసాం అనుకోండి, స్టవ్ ఆన్ లో ఉన్నప్పుడు ఏంటంటే అడుగంటుకుంటుంది. సో మనకి ప్రాబ్లం అవుతుంది. సో వాటర్ వేసిన తర్వాత పాల ప్యాకెట్ వేసుకోండి. ఈ ప్రాసెస్ ఏంటంటే ఇది 10 to 15 minutes. అంటే ఈ ప్రాసెస్ మొత్తం మీకు నేను సింపుల్ గా వీడియోలో చూపించాలి కాబట్టి మరిగేదాకా మీకు వీడియో చేసి చూపించట్లేదు. ఓన్లీ పాలు అనేది ఖచ్చితంగా పచ్చి స్మెల్ అనేది పోవాలి. పచ్చి స్మెల్ పోయిన తర్వాతనే మనం ఏ ఇంగ్రీడియంట్స్ అయినా మనం దాంట్లో వేయాల్సి ఉంటుంది. ముందు వేసామనుకోండి, ఏదైతే పాలకుండే స్మెల్ లాస్ట్ వరకు టీ ఉండిపోతుంది, టీ స్మాష్ అయిపోతుంది. ఓకేనా. సో ఇది మరిగేదాకా ఇది మంచిగా పచ్చి స్మెల్ లేకుండా మరగడం జరిగింది. సో మీకు నేను చాలా సార్లు చెప్తున్నాను కదా, మనకేంటంటే బెల్లం, ఇది బెల్లంతో చేస్తున్నాం కాబట్టి బెల్లము అంటే షుగర్ కానీ బెల్లం కానీ ఒక టీకి 1 స్పూను, అంటే సుమారుగా మనం 500 ml పాలు వేసాము, 300 ml వాటర్ వేసాం, అంటే మొత్తం 800 ml. 800 ml అంటే ఒక టీకి 1 స్పూను. అలాంటిది 800 ml 2 స్పూన్లు వేయాలి, 8 స్పూన్లు వేయాలి. చూసుకోండి, వేస్తున్నాను. ఇది బండ గుర్తు. ఇంకా బండ అంటే మీరు ఎలా అంటే మీరు ఎటువంటి మెజర్మెంట్స్ అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. ఇంత కొలత తీసుకోవాలి, ఇలా కొలత లేకపోతే టీ పాడైపోతుందేమో, టీ చిక్కగా రాదేమో, పలచగా వస్తుందేమో, ఇలాంటివి ఇవన్నీ మైండ్ లో తీసేసేయండి. ఒకటే బండ గుర్తు. ఏంటంటే మీరు ఒక టీకి 1 స్పూను అంతే, ఇంకా అంతకు మించి ఏముండదు. పాలు అనేవి చూసారా, మంచిగా బెల్లము మరిగిన తర్వాత పాలు అనేవి రెడ్ కలర్ లో వచ్చాయి. కనిపిస్తుందా? రెడ్ కలర్ వచ్చాయి. రెడ్ కలర్ లో వచ్చాయి. రెడ్ కలర్ లో వచ్చాయి. సో ఈ రెడ్ కలర్ లో వచ్చేసా. సో షుగర్ టీకి టీ పొడి అనేది ఒక టీకి 1 స్పూన్ వేయాలి. కానీ బెల్లం టీకి మాత్రం, ఎందుకంటే కలర్ ఆల్రెడీ బెల్లం వేయంగానే మనకు రెడ్ కలర్ వస్తుంది. సో టీ పొడి ఎక్కువ వేసాం అనుకోండి, బాగా రెడ్ వచ్చేసి టీ అనేది అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన కలర్ కాకుండా డార్క్ వచ్చేసి టీ అనేది పాడైపోతుంది. సో వీలైనంత వరకు బెల్లం టీకి మాత్రం 1 పించ్ తక్కువ వేయాలి. సో నేనేం చేస్తున్నాను, 8 టీలు కదా ఇవి, అంటే 800 ml. సో నేను 2 టీకి 1 స్పూన్ చొప్పున వేస్తున్నాను. 1, 2, 3, 4, అంటే 2 టీకి 1 స్పూను. మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఇంకా మరి ఎవరు ఇంత విడమర్చి ఎవరు చెప్పరు. సో 2 టీకి 1 స్పూను
నేను టీ పొడి అయితే వేయడం జరిగింది. సో ఒక స్పూన్ వేస్తే నేను ఎందుకు ఒక స్పూన్ వేసానంటే చూపిస్తాను, లైవ్ లో చూపిస్తాను రండి. చూసారా కలర్, అంటే కలర్ ఎంత బాగా వచ్చింది చూడండి. అదే మీరు ఒక టీకి ఒక స్పూన్ వాడారనుకోండి బెల్లం టీకి, అదేమవుతుందంటే కలర్ ఎక్కువైపోయి డార్క్ అయిపోయి, అంటే బెల్లం టీ లా కాకుండా గోదావరి నీళ్ళగా అయిపోతుంది. సో వీలైనంత వరకు బెల్లం టీకి మాత్రం ఒక పించ్ టీ పొడిని తక్కువ వేసుకోవాలి. అంటే నార్మల్గా ఒక టీ ఒక స్పూన్ వేస్తాం కదా, అంటే బెల్లం టీ మీరు సింగిల్ టీ చేసేటప్పుడు ఒక స్పూన్ వేస్తాం కదా, ఒక స్పూన్ కాకుండా స్పూన్ని కొంచెం మట్టంగా వేస్తే మీకు సరిపోతుంది. అదే ఫుల్ స్పూన్ వేసారు అనుకోండి డార్క్ అయిపోయి చెక్కగా అయిపోయి స్ట్రాంగ్ అయిపోయి టీ పాడైపోతుంది. సో ఇది చాలా టిప్ అనమాట ఇది. ఓకే చూసారా కలర్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. అదే మీరు 8 టీలు కాదని చెప్పి 8 స్పూన్లు వేసారనుకో ఏమవుతుంది, టీ పాడైపోతుంది. సో వీలైనంత వరకు మనం చెప్పే ప్రతి ఒక్క టిప్ కూడా చాలా వాల్యుబుల్. మీరు క్లియర్ గా మీరు వింటే కనుక, క్లియర్ గా మన వీడియోస్ చూస్తే కనుక మీకు ప్రతి ఒక్కటి క్లియర్ గా అర్థమవుతుంది. సో నేను ఏం చెప్పాను, సో వేసాను కదా, బెల్లం వేసాను, టీ పొడి వేసాను, బాగా మరిగిన దాంట్లో ఇలాచి అల్లాన్ని నేను దంచుకుని వేసుకుంటున్నాను. మీకు చూపించాను కదా ఇంతకుముందు, ఆ దంచుకొని జస్ట్ ఒక్క 1 మినిట్ ఇలా మరిగిస్తే కనుక మీకు బెల్లంకి ఇలాచి అల్లం ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. సో ఈ టీ వచ్చేసి మా షాప్ లో అయితే ఒకటి 20 రూపాయలు మేము సేల్ చేస్తాం. సో చాలా షాపుల దగ్గర 15 రూపాయలు కూడా ఉంటుంది. సుమారుగా ఇది మనం దీనికి పెట్టుబడి వచ్చేసి ఒక 80 రూపాయలు అవుతుంది. ఎందుకంటే పాల ప్యాకెట్, షుగరు, బెల్లము అన్ని కలిపి ఒక 80 రూపాయలు పెట్టుబడి అవుతుంది. కానీ దీనికి మనము అమ్మే టీ 10 నుంచి 11 టీ అవుతుంది. అంటే 11 ఇంటూ 15 అంటే సుమారుగా ఎంత 10 పదుల 100 ప్లస్ 15 50 సుమారుగా 160 నుంచి 170 రూపాయలు వస్తుంది. అంటే సుమారుగా మీకు ఎంత అంటే 80కి 80 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. ఓకేనా. సో మీరు ఈ విధంగా నేను చెప్పినట్టు చేస్తే కనుక మీకు 80కి 80 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. కస్టమర్స్ కూడా చాలా, అంటే టీ చాలా బాగుందని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో వీలైనంత వరకు ఇది 15 రూపాయల టీ. ఇది ఒక పాల ప్యాకెట్ తో నుంచి ప్రతిసారి చెప్తున్న టీ 15 రూపాయలు. సో ఇదే బెల్లం టీ 10 రూపాయలకు కూడా ఉంటది. అది ఎలా చేయాలో, దానికి ఎంత వాటర్ రెసిస్టెన్సీ కలపాలో, దాని మెజర్మెంట్స్ ఏంటో ఇంకో వీడియోలో చెప్తాను. సో ఓకేనా. ఇవ్వండి టీ చూసారా, టీ చూడండి. అదే మీరు ఒక టీకి ఒక స్పూన్ అని వేసారనుకోండి, టీ ఇంకా చిక్కగా అయిపోయి ఎర్రగా అయిపోయి మీకు టీ అనేది ఏంటంటే పాడైపోతుంది. సో ఈ బెల్లం టీకి మాత్రం 2 టీకి 1 స్పూన్ వాడాలి, గుర్తుపెట్టుకోండి. సో టీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఫిల్టర్ చేసుకుందాం. ఇంతేనండి, ఇంతకు మించి ఏముండదు, ఇంతకు మించి ప్రాసెస్ ఏముండదు. ఇలానే చేయండి. మీరు ఈ వాటర్ ఏదైతే మెజర్మెంట్ ఉంటుందో అది పర్ఫెక్ట్ గా ఫాలో అయితే కనుక మీ టీ సూపర్ ఉంటుంది. మీరు ఎప్పుడు ఇంకా మెజర్మెంట్ ఫిక్స్ అయిపోతే ఎలా అంటే మీరు ఎప్పుడు 365 రోజుల్లో కస్టమర్ ఎప్పుడు వచ్చి టీ తాగినా సరే మీకు ఒకటే టేస్ట్ ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా. పాలు మాత్రం ఫుల్ క్రీమ్ వాడండి. టేస్ట్ చూసారా, మంచి రంగు రుచి చిక్కదనం అంటారు చూసారా, దానికి ఇది ఉదాహరణ. చూడు ఎంత కలర్ఫుల్ గా ఎంత నీట్ గా వచ్చిందో. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంది. ఇలాంటి టీ ఒక్కసారి మీరు బెల్లం టీ అని ఎవరన్నా అడిగారంటే ఒక్కసారి నేను చెప్పినట్టు ఈ రెసిపీని చేసి మీరు కస్టమర్కి ఇవ్వండి, మళ్ళీ రాకపోతే అడగండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.